అంటే నెక్స్ట్ ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసే ఆలోచన ఉందా లేకపోతే లేదు, ఈ జాబ్ ఆలోచన లేదు. లేదా? ఎందుకలా? ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ కదా, ఏదన్నా సెట్ రెండు మేనేజ్ చేయగలిగితే చేయొచ్చు, మేనేజ్ చేయలేకపోతే మాత్రం డైరెక్ట్గా నేను ఇటు సైడే ఉంటాను. ఫిలిమ్స్ వైపు, షార్ట్ ఫిలిమ్స్, నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ వైపు అనుకుంటున్నాను. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంటర్ నుంచే నాకు ఆలోచన ఉంది షార్ట్ ఫిలిమ్స్ తీయాలి యూట్యూబ్లో అని చెప్పని. కానీ ఇంటర్లో వర్క్ సెట్ అవ్వాలి, అంటే నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అయితే ఎవరు లేరు మా కాలేజీలో. ఇంటర్ అలా అయిపోయింది. బీటెక్ వచ్చిన తర్వాత ఇంకా చదువుకుంటా షార్ట్ ఫిలిమ్స్ తీసేద్దాంలే అని అనుకున్నా. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్, అంటే నాలాగా షార్ట్ ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలా ఎవరు నాకు దొరకలేదు, ఒకళ్ళిద్దరు ఉన్నారు రూమ్లో మా క్లాస్లో. సో వాళ్ళని ఏంటంటే ఇంకా అలా కాలేజ్కి వెళ్తా చదువుకుంటా చేయలేకపోతున్నాను. నేను షార్ట్ ఫిలిమ్స్ అంటే డైరెక్ట్గా రీచ్ రాదు కదా మనకి, పెట్టిన వెంటనే చాలా టైం పడుతుంది తీయాలంతా. సో ఏం చేశానంటే నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. వ్లాగ్ స్టార్ట్ చేసి మెల్లిగా రీచ్ వస్తుంది కదా, మనం ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ షార్ట్ ఫిలిమ్స్ వైపు కన్వర్ట్ చేద్దామని ఆలోచనతో స్టార్ట్ చేశాను.